హలో అండి, శ్రోతలకు నమస్కారం. ఎర్ర సముద్రం నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఒక్కసారి కొన్ని వందల కంఠాలు నాగుకి వంత పలికాయి. 1కి 4 సార్లు ఇలా స్లోగన్స్ ఇస్తుండగానే అప్పటి వరకు మెట్ల మీద ఉన్న వ్యక్తి ఒక్కో అడుగు దిగుతూ విద్యార్థి సమూహానికి చేరువవుతున్నాడు. ఈ వ్యక్తిని కొద్ది క్షణాల క్రితమే పసిగట్టిన నాగ్ అతని కదలికల్ని చూపులతోనే వెంటాడుతున్నాడు. అతను సమూహానికి మరింత చేరువయ్యాడు. అతని చేయి తన భుజానికి వేలాడే సంచిలోంచి ఓ వస్తువు బయటకు వచ్చింది. నాగ్ శివంగిలా ఆ వ్యక్తి వైపు దూకాడు. దూకుతూనే ముంచుకురానున్న ప్రమాదాన్ని హెచ్చరిస్తూ కేకవేశాడు. నువ్వు చెప్పేది నిజమేనా? భూపతిరావు సాలోచనగా అడిగాడు. అవును నాన్నగారు అన్నాడు దినేష్ ఒకచోట స్థిరంగా నిలబడి. తెల్లవారుజాము 3 కావటానికి మరొక 5 నిమిషాలే ఉందనగా తండ్రి కొడుకుల మధ్య ఈ చర్చ జరుగుతోంది. భూపతిరావు తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఎలాంటి ప్రమాదం ముంచుకు రాబోతున్నా చిరునవ్వుతూ చిటికెన వేలు సైగతో చిటికలో పరిష్కరించగలిగే తన తండ్రి ఈరోజు ఇలా ఏ నిర్ణయం తీసుకోకుండా సీరియస్గా ఆలోచిస్తూ ఉండిపోవటం దినేష్కి అవమానంగా ఉంది. చిన్నప్పటి నుండి భూపతిరావుతో దినేష్కి గాఢమైన సంబంధం వేళ్ళుతో వచ్చింది. తండ్రిలో గురువును, దైవాన్ని చూశాడు. తండ్రి అంటే భయము, గౌరవము ఉన్నాయి. తండ్రి మీద ప్రేమ, అభిమానం ఎంతున్నాయో ఆయన్ని ఎవరన్నా బాధ పెట్టినా, అవమానించినా వారిని చావు దెబ్బ తీసే వరకు నిద్రపోని ఆవేశము అంతే ఉంది. దినేష్ ధైర్యంగా నోరెత్తి మాట్లాడలేనిది ఒకే ఒక వ్యక్తి ముందు. అతనే నాగబాబు. దినేష్కి అన్న భూపతిరావుకు పెద్ద కొడుకు. 5 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఎంతకీ తండ్రి నోరు మెదలకపోవటం చూసి సత్తయ్యను డిస్మిస్ చేద్దాం నాన్నగారు అన్నాడు దినేష్. కొడుకు మాటలకు ఒక క్షణం ఆగాడు భూపతిరావు. సమస్య పరిష్కరించబడుతుందా? కొడుకు వైపు చూస్తూ అడిగాడు. సత్యరాజ్ అనుచరుడు దీపక్ రాజ్ని నా గుప్పెట్లోకి తీసుకుని మరోసారి తలెత్తకుండా వాడి పొగరును కత్తిరిస్తాను ఆవేశంగా అన్నాడు దినేష్. రాయబారిని నొక్కితే ప్రత్యర్థి మరింత రెచ్చిపోతాడు. పోనీ సత్యరాజ్ని? భూపతిరావు ఓసారి ఆశ్చర్యంగా చూశాడు. సత్యరాజ్ని తక్కువ అంచనా వేస్తే మనల్ని మనమే నాశనం చేసుకున్నట్లు. మరెలా? దినేష్కి తండ్రి నిర్ణయం వెంటనే తెలిసిపోవాలి. ఇప్పుడు 2 సమస్యలు మన ముందున్నాయి. ఒకటి, సత్యరాజ్ అనుచరుడు దీపక్ రాజ్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. వాడు సత్తయ్యను తరచూ ఎందుకు కలుసుకుంటున్నాడు? వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? సత్తయ్య డయింగ్ యూనిట్ ఇంజనీర్ని ఎందుకు కలుస్తున్నాడు? దీనికి నా దగ్గరకు వచ్చి దీపక్ రాజ్ సత్యరాజ్ తరపున బెదిరించిపోవడానికి ఏదైనా సంబంధం ఉందా? 2, అన్నిటికన్నా అతి ప్రమాదకరమైనది టెక్స్టైల్స్ పరిశ్రమలోకే పెను తుఫాన్లా జరగబడనున్న పారిశ్రామిక అశాంతి. భయంకరమైన సమ్మె మొత్తం ఇండస్ట్రీని తలకిందులు చేయగల ఉపద్రవం అని భూపతిరావు ఓ నిమిషం మౌనంగా ఉండి మరలా ప్రారంభించాడు. మొదటి ప్రమాదాన్ని మనం ఆపాలి. ఎందుకంటే రెండో ప్రమాదం మొదటిది చిన్నది కనుక. భూపతిరావు వివరంగా చర్చిస్తున్నాడు. ఇంకొకరి ముందైతే వెంటనే ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని మనసులోనే సుదీర్ఘంగా చర్చించుకొని దాని ఆనుపానులు పసిగట్టి నిర్ణయం తీసుకుంటాడు. కొడుకు ముందుకు వచ్చేసరికి పథకాన్ని సవివరంగా పైకే చర్చిస్తూ దినేష్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నంలో ఉంటాడు. ఇంత మాట్లాడుతున్న భూపతిరావు మనస్సు దేనికోసమో కొట్టుకులాడుతుంది. ఉండుండి అతని ఆలోచనలు సుదూరంగా వెళ్ళి ఓ వ్యక్తి చుట్టూ లిప్తపాటు పరిభ్రమించి తిరిగి వెనక్కి వస్తున్నాయి. వాటి తాలూకు బాధ వీచిక ఆయన మోములో అస్పష్టంగా కదులాడుతున్న వాటిని పట్టించుకునే స్థితిలో లేడు దినేష్. ముందున్న చిన్న ప్రమాదాన్ని ఆపాలంటే సత్యరాజ్ని సంతృప్తిపరచాలి. అయినా సత్యరాజ్, దీపక్ రాజ్, సత్తయ్యలకు మన ఇండస్ట్రియల్ వరల్డ్లో అశాంతిని క్రియేట్ చేయగల సామర్థ్యం లేదనే నా భావన. దినేష్ తన అనాలిసిస్ వివరిస్తున్నాడు. భూపతిరావు ఓసారి కొడుకు వైపు పరిశీలనగా చూశాడు. చిన్న కొడుకున్న తనకు వారసుడవుతున్నాడు. కానీ ఇప్పటికీ దినేష్ ఆలోచనలు కొంతవరకే పయనించి అక్కడే ఓ కేంద్ర బిందువు దగ్గర ఆవేశంతో ముడిపడిపోతున్నాయి. అనుకున్నవి సాధించడంలో ఆవేశం కన్నా ఆలోచన, డిప్లొమసీ ముఖ్యమని భూపతిరావు కాన్సెప్ట్. మిస్టర్ ఎల్ సేకరించిన రిపోర్ట్లో ఇంకా ఏమన్నా వివరాలున్నాయా? మరి కాస్త లోతుగా వెళ్తున్నాడు భూపతిరావు. దినేష్ ఓ క్షణం గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నంలో ఉండిపోయాడు. రాత్రి 9 గంటలు కొట్టింది. నేషనల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ క్లాక్ టవర్. ఆ చిన్న కాకా హోటల్లో 5 కార్మికులున్నారు. ఓ మూలగా ఉన్న టేబుల్ ముందు సామంత్ కొద్దిగా టీ తాగుతున్నాడు. ఎదురుగా ఉన్న సత్తయ్య సిగరెట్ మీద సిగరెట్ పీలుస్తూ సామంత్ ముఖంలోకి పరిశీలనగా చూస్తున్నాడు.
మరోసారి ఆలోచించు మరోసారి ఆలోచించు నీలాంటి నిస్వార్థపరుడు ఈ ఉద్యమాన్ని చేపడితే మాలాంటి పేద కార్మికులు 3 పూటలా కడుపు నిండా తింటారు, కంటి నిండా నిద్రపోతారు. సత్తయ్య ఓ క్షణమాగి సామంత్ ముఖంలోకి చూశాడు. అతనిలో ఏ మార్పు కనిపించలేదు. అప్పుడప్పుడు ఓ వెహికల్ వెళుతోంది. రోడ్డు పక్కగా ఉన్న ఆ కాకా హోటల్ పెద్ద హడావుడి లేకుండా మామూలుగా ఉంది. మేనేజ్మెంట్ తీర్చవలసిన డిమాండ్స్ 5-6 ఉన్నాయి మెల్లగా అన్నాడు సామంత్. ఆ మాటల్లో ఉన్న ప్రశాంతతను చెడగొట్టుకోవడం ఎందుకన్న భావం స్పష్టమైంది సత్తయ్యకు. మరి వాటిని మనమేం చేయకుండానే మన మేనేజ్మెంట్ పరిష్కరిస్తుందన్న నీ ఉద్దేశం కావచ్చు. అందుకే మెమోరాండం సమర్పిద్దాం. మెమోరాండం మన డిమాండ్స్ని పరిష్కరిస్తుందా? మిగతా మేనేజ్మెంట్స్ లాగా కాదుగా మనది. భూపతిరావు కార్మికుల్ని దోచుకుని కడుపు నింపుకునే మనిషి కాదు. సత్తయ్యకి ఎలా మాట్లాడాలో తోచడం లేదు. జేబులో ఉన్న కరెన్సీ నోట్లు సత్తయ్యను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. అలాంటివి మరికొన్ని కట్టల్ని సత్యరాజ్ నుంచి దీపక్ రాజ్ ద్వారా ఆశిస్తున్నాడు సత్తయ్య. నీకు జీతం ఎంత? అడిగాడు సత్తయ్య సామంత్ వైపు చూస్తూ. 800 అన్నాడు సామంత్ అస్పష్టంగా. నీ వయసు ఎంత? 25. తన వయసు ఎందుకు అడిగాడో సామంత్కి అర్థం కాలేదు. జాబ్లో చేరి ఎన్నాళ్ళైంది? సామంత్కి తెలియకుండానే ఎటో తీసుకెళ్తున్నాడు సత్తయ్య. 5 ఏండ్లు. ఈ 5 ఏండ్లలో ఏం సాధించావు? ఏమిటి సాధించేది? సాధించటం కాదు, ఏం సంపాదించావు? సత్తయ్య మెల్లగా తన వైపు నుంచి నరుక్కుపోతున్నాడు. ఏం లేదు కదా. అయితే రేపు నీకు పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు, వారికి మంచి భవిష్యత్తు చూపించాల్సిన బాధ్యత నీది. కావచ్చా? ఎలా? ఈ 800లో నెగ్గుకు రాగలరా? ఇది జపాన్ ఇండస్ట్రియల్ వరల్డ్ కాదు. నీకు పెళ్ళైతే జీతం పెంచడానికి, పిల్లలు పుట్టగానే మరికొంత పెంచి సౌకర్యాలు కల్పించడానికి. సామంత్ మౌనంగా ఉన్నాడు. ఇప్పుడే 4 రాళ్ళు సంపాదించుకోకపోతే సెటిల్ కాగలవా? సత్తయ్య ఉద్దేశాన్ని సామంత్ కనిపెట్టేశాడు. సీరియస్గా లేచాడు. భవిష్యత్ కోసం 4 రాళ్ళు సంపాదించుకునే ప్రయత్నంలో 10 రాళ్ళు పరిశ్రమపై విసరాలి. ఇదేగా టోటల్గా నీ ఉద్దేశం? కాస్తంత తీవ్రంగానే ప్రశ్నించాడు. సత్తయ్య కంగారుపడ్డ క్షణాల్లోనే సర్దుకొని, రాళ్ళు వేయటం ఏమిటి? నీవు ఏ ఉద్దేశంతో తీసుకున్నావో నాకు అర్థం కాలేదు. మేనేజ్మెంట్తో భేదాలకు దిగమంటున్నాను అంటూ మాట మార్చేశాడు. సామంత్ ఇక మాట్లాడవలసింది ఏమీ లేదన్నట్లు బయటకు నడిచాడు. వెళ్తున్న సామంత్ వైపు చూస్తూ సత్తయ్య మనసులో అనుకున్నాడు. ఇప్పుడు ఏ అవసరం, సెంటిమెంట్ నిన్ను కదిలించకపోవచ్చు. వాటిని నీ ఎత్తి మీదకు తీసుకొస్తాను. అప్పుడు ఎంత మంచివాడైనా, ఎంతటి గొప్పవాడైనా దిగజారక తప్పదు. మై డియర్ సామంత్ ది గ్రేట్ అని అనుకుంటున్న సమయంలో హోటల్ ముందు జీప్ ఆగింది. అందులోంచి దీపక్ రాజ్ దిగి ఒక్కో అడుగే హోటల్కి వస్తున్నాడు. సత్తయ్య కాస్తంత కంగారుపడ్డా దానిపైకి కనిపించనీయకుండా చిరునవ్వు ముక్కాన పులుముకొని ఎదురెళ్ళాడు. ఏమైంది? తగ్గు స్వరాన్ని అడిగాడు దీపక్ రాజ్. లొంగేలా లేడు అన్నాడు కాస్త జంకుతూనే. సడన్గా దీపక్ రాజ్ జేబులోంచి ఓ కవర్ తీసి టేబుల్ మీద పెడుతూ, మరి ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు అంటూ ఓ చేత్తో కవర్ని టేబుల్ మీద తమాషాగా కదిలిస్తున్నాడు. దానివైపు ఆశగా చూస్తూ అంతలోనే దీపక్ రాజ్ వైపు చూపు మరల్చి ఏం చేయమంటావు అన్నట్లు చూశాడు. మామూలే, ఆయువు పట్టు మీద చావు దెబ్బ వేయటమే. అంటే? అర్థం కాలేదు సత్తయ్యకు. అంటే ఏముంది? రక్త సంబంధాలు, సెంటిమెంట్స్, బాధ్యతల్లోకి దూరిపోవటమే. అర్థమైనట్లుగా తలుపాడు సత్తయ్య. మరో విషయం, డయింగ్ సెక్షన్ ఇంజనీర్ అవసరాన్ని వెంటనే తీసుకో అంటూ లేచాడు దీపక్ రాజ్. వెళ్తూ దీపక్ రాజ్ చూసిన చూపులో తొంగి చూసిన రక్కసత్వం ఓ క్షణం సత్తయ్యను వణికించింది. 10 అంతస్తుల ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ ముందు ఒక్కొక్క కారే వచ్చి ఆగుతోంది. ఒక్కొక్క కారు 5 లక్షలకు తక్కువ ఉండదు. వాటి వెనుక సీట్లోంచి దిగుతున్న ప్రతి వ్యక్తి వెనుక లెక్కకు మించిన ఆస్తులు మూలుగుతున్నాయి. అయినా ఒక్కరి ముఖంలోనూ కళ లేదు. పాలిపోయి ప్రళయం ముంచుకొస్తుందన్న భయాందోళనలు స్పష్టమవుతున్నాయి. ఎవరికి వారే ప్రతి ఒక్కరూ మరొకరితో తమ బాధను వెళ్ళబోసుకుంటున్నారు. ఓ అరగంటలో టెక్స్టైల్స్ ఇండస్ట్రీ చక్రవర్తుల కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు. దాదాపు రావాల్సిన వారందరూ వచ్చేసినట్లే. ఇక మిగిలింది ఒకే ఒక్కరు, భూపతిరావు. ముంచుకు రానున్న టెక్స్టైల్స్ పారిశ్రామిక ప్రపంచ మహాకీలాగ్నిలో ఎవరి భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయాందోళనలు అక్కడున్న ప్రతి ఒక్కరిలో సత్యరాజ్ని నన్నిలా నలిపివేయాలన్నంత ఆవేశం పరుళ్ళు తొక్కుతోంది. సరిగ్గా అదే సమయంలో సత్యరాజ్ భాగ్యరాజ్ మృదువుగా తన మీసాన్ని మెలేస్తూ అడిగాడు. దాదాపు కానీ ఆగాడు సత్యరాజ్. నీకు కాని పనులు, సందేహాలా?
భాగ్యరాజు ఆశ్చర్యపోయాడు. అవును, నా వెనుక 60% కార్మిక వర్గం నిలబడుతుంది. ఈ వర్గంతోనే ఇండస్ట్రీని ఫ్రీజ్ చేయగలను. కానీ మిగతా 40% కూడా నా వెనుక నిలిస్తేనే ఘన విజయం సాధించినట్లు. మరందుకేం చేస్తున్నావు? భాగ్యరాజ్ కంఠంలో ఆసక్తి వ్యక్తమైంది. సామంతుడు రంగంలోకి దింపే ప్రయత్నాలు ప్రారంభించాను. అది ఎప్పుడు సక్సెస్ అయితే అప్పుడే జెండాలు పైకి లేస్తాయి. దానికి చాలా కాలం పడుతుందా? పట్టవచ్చు, పట్టకపోవచ్చు. నీ మీద, నీ మనుషుల మీద నమ్మకం లేక కాదు. సామంత్ నిజాయితీ మీద కొండంత నమ్మకం ఉంది కనుక. భాగ్యరాజు లేచి చిరాగ్గా పచాలు చేస్తున్నాడు. అంతలోనే భాగ్యరాజుకి వేరే ఆలోచన వచ్చింది. సత్యరాజు నాటకం ఆడటం లేదు కదా. భూపతిరావుకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఎలాంటి ప్రమాదాన్నైనా తనకు లాభించేలా మంచుకోవటం భూపతిరావుకి వెన్నతో పెట్టిన విద్య. ఒక ప్రమాదాన్ని తట్టుకొని రెండో ప్రమాదాన్ని అనుకూలంగా మార్చుకోగలగాలి. ఎలా? రాత్రి 2 అవుతుండగా క్రింద ఫ్లోర్లోకి దినేష్ రూమ్ తలుపు తట్టాడు. అప్పటి వరకు ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకొని అప్పుడే లైట్ ఆర్పేసి వెడుకోబోతున్న దినేష్ టక్కున లేచి వచ్చి తలుపు తీశాడు. ఎదురుగా తండ్రి. అంత రాత్రి వేళ. దినేష్ పక్కకు తొలగి దారిస్తూ, రండి నాన్నగారు అన్నాడే తప్ప ఈ వేళప్పుడు ఎందుకు వచ్చారు, ఏం పని పడిందని అడగలేదు. భూపతిరావు ఒకే అడుగు లోపలికి వేసి, ఓ భయంకరమైన పద్మ వ్యూహం మన వెనుక ఉచ్చులు బిగుసుకుంటోంది. మనకు నమ్మకమైన వ్యక్తులు ఉంటే తప్ప ఈ సుడిగుండంలోంచి బయటకు రాలేం. వెంటనే పెద్దబాబుకి టెలిగ్రామ్ ఇచ్చి వెంటనే రమ్మనమను. మరో విషయం, మద్రాస్ బీసెంట్ బీచ్లో నిర్మాణంలో ఉన్న మన కొత్త యూనిట్ సాధ్యమైనంత త్వరలో ప్రొడక్షన్లోకి దిగిపోవాలి. భూపతిరావు యుద్ధ ప్రాతిపదిక మీద చెప్పుకుపోతున్నాడు. విమల్ బ్రాండ్ నేమ్తో బట్టల పరిశ్రమలోకి 15 సంవత్సరాల క్రితం ఓ సాధారణ వ్యాపారస్తుడిలా కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో దిగిన రిలయన్స్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ అధినేత ధీరుభాయ్ అంబానీ నేడు భారతీయ పారిశ్రామిక రంగంలో సంచలనం సృష్టిస్తున్న ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త. దశాబ్దాలుగా అంచెలంచెలుగా పెరుగుతూ తమ పారిశ్రామిక సామ్రాజ్యపు ఎల్లలు పెంచుకుంటూ వస్తున్న టాటా, బిర్లా, దాల్మియా, శ్రీరామ్, బజాజ్, ఏసీసీ, కార్గెట్, పామోలిన్, ఓటీసీ, పెయికో లాంటి జైంట్ కంపెనీల అమ్మకాలని, టర్నోవర్ని, డివిడెండ్స్ని అధిగమించి ముందుకెళ్ళాడు ధీరుభాయ్ అంబానీ. శతాబ్దాలుగా బట్టల పరిశ్రమలో నియంతలైన డీసీఎం, బాంబే డైయింగ్, రివాన్స్, దినేష్ షూటింగ్స్, డిగ్జామ్, ఎస్ కుమార్, గ్వాలియర్, మఫత్లాల్ లాంటి కంపెనీలకు తీవ్రమైన పోటీ ఇచ్చిన ధీరుభాయ్ అంబానీపై రాజకీయాలు మొదలయ్యాయి. ఈ సందర్భంలో బట్టల పరిశ్రమ అధినేతల బలాబలాల్లో అనూహ్యమైన మార్పులు సంభవించాయి. మార్కెట్లో టెక్స్టైల్ బ్రాండ్స్ ఇమేజ్ వినియోగదారులు, రీటైల్ హోల్సేల్ డీలర్స్ దృష్టిలో మార్పు చెందటం ప్రారంభించింది. అంబానీ ఆలోచనని ఒక్క మాటలో చెబుతాను. విదేశీ వలసలు ఎక్కువ కావటం, విహారయాత్రల రద్దీ పెరగటం మూలంగా విదేశీ బట్టలు తరచూ ఇండియన్ కన్జ్యూమర్ మార్కెట్లోకి విరివిగా రావటం ప్రారంభించాయి. కస్టమ్స్, ఎక్సైజ్ వాళ్ళు ఎయిర్పోర్ట్లో హార్డర్స్లో విదేశీ వస్తువుల మోజులో కొన్ని వస్తువుల్ని తమకిస్తే మిగతా వాటిని వదిలేసి ఓ ద్వారం ప్రదర్శించటంతో ఇది మరింతగా పెరిగింది. ఆ వస్తువులు చాలా తేలిగ్గా సగటు భారతీయ వినియోగదారుడి దృష్టిలో పడటంతో వాటి ఫినిషింగ్ పట్ల ఉత్తేజితులు కావటం ప్రారంభించారు. ఈ పాయింట్ మీదే ధీరుభాయ్ తన తెలివితేటల్ని కేంద్రీకరించాడు. దాంతో ఆటోమేటిక్గా అతని వ్యాపార పద్ధతులు, ఆలోచనలు క్లిక్ అయ్యాయి. దీన్ని మిగతా వ్యాపారస్తులు తమకు పోటీగా అపోహపడటం జరిగింది. దీని మూలంగానే భారతీయ బట్టల పరిశ్రమ యంత్రాంగము సంవత్సరం కాలం పాటు స్తంభించిపోయింది. ఇది ముందే పసిగట్టిన అంబానీ ఆడిన డ్రామా మిగతా వారిని చావు దెబ్బ కొట్టింది. 2 గంటల ప్రాంతంలో దినేష్ రూమికి వచ్చిన భూపతిరావు 3:30 వరకు కొడుకుతో చర్చిస్తూనే ఉన్నాడు. తండ్రి వేసిన పథకం విన్న దినేష్ ఓ క్షణం వణికిపోయాడు. ఆదిత్య తమ కంపెనీ వివరాలున్న ఫైల్ని సాహితీకి అందించాడు. సాహితీ ఫైల్లోని ఒక్కో పేజీని మౌనంగా పరిశీలిస్తూ ముందుకు వెళుతోంది. సరిగ్గా అదే సమయంలో యూనివర్సిటీ విద్యార్థి బృందం ఆ ఫ్యాక్టరీ గేట్లోకి ఎంటర్ అయింది. ఆ బృందాన్ని నాగ్ లీడ్ చేస్తున్నాడు. సాహితీ ప్రక్కనే ఆదిత్య ఒక్కో ఫైల్ అందిస్తూ వాటికి సంబంధించిన వివరాలు సంక్షిప్తంగా వివరిస్తున్నాడు. సాహితీ ఓ ప్రక్కవి చూస్తూనే తన వంతుగా ఎంత పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది, ఎంతకాలానికి కంపెనీ తన అస్వస్థత నుంచి బయటపడి బ్రేక్ ఈవెన్ లాభాల దశకి వస్తుందనే
విషయాన్ని అంచనా వేసుకుంటోంది మనసులోనే. సాహితి కూర్చున్న గది బయట కార్మికులు ఆశగా నిలబడి చూస్తున్నారు. ఆ గది తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా? కంపెనీ తిరిగి రన్నింగ్లోకి వస్తుందా? ఆ చల్లని మాట చెబుతారా? ఈ ప్రశ్నలే వారి మెదళ్ళని తొలుస్తున్నాయి. 20 నిమిషాల తర్వాత సాహితి ఓసారి తలెత్తింది. తన అభిప్రాయం ఏం చెప్పకుండానే బయటకు నడిచింది. ఆమె వెనుక బాడీగార్డ్స్ ఇద్దరు నిశ్శబ్దంగా ఆమెను అనుసరించారు. సాహితీ గది నుంచి బయటకు రాగానే కొన్ని వందల మంది కార్మికులు ఆశగా, భయంగా, ఆందోళనగా చూస్తూ కనిపించారు. వారిని ఆ స్థితిలో చూస్తూ అడుగు ముందుకేయలేకపోయింది సాహితి. ఎన్ని రోజులైందో కడుపు నిండా తిండి తిని ఆకలితో అప్పులతో అల్లాడిపోతున్నట్లు వారి ఎముకల గూడు లాంటి శరీరాలు తెలియజేస్తున్నాయి. అస్థిపంజరాలు చర్మాన్ని కప్పుకున్నట్లున్నారు. మీకు మేలు జరుగుతుందన్నట్లు అభయం ఇస్తూ ఓసారి కుడి చేయి పైకెత్తి గాల్లో ఊపుతూ ముందుకు నడిచింది. గుమికూడిన కార్మికులు ఆమె దగ్గరగా వస్తుండగా భక్తి శ్రద్ధలతో చీలిపోయి దారి ఇస్తున్నారు. అదే కంపెనీ క్యాంపస్లో ప్రక్క పరిశుభ్రత కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న నాగబృందం ఈ హడావుడికి తలెత్తి చూశారు. సరిగ్గా ఆ సమయంలో నాగ చూస్తున్నది ఆ హడావుడిని కాదు. దూరంగా కంపెనీ సైకిల్ స్టాండ్ దగ్గరలో ఉన్న 3 వ్యక్తులనే చూస్తున్నాడు. మెల్లగా ముందుకు నడుస్తూనే వారు తమ దృష్టిలోంచి తప్పుకోకుండా చూసుకుంటున్నాడు నాగ్. గంట క్రితం ఓ హోటల్ గదిలో ప్రారంభమైన సమావేశ వివరాలు తెలుసుకుంటే తప్ప ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరన్నది, అక్కడికి ఎందుకు వచ్చారన్నది తెలియదు. తాజ్ హోటల్లో ఓ సూట్లో 4 వ్యక్తులు తర్జనభర్జన చేసుకుంటూ మరో వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. అతనే భాగ్యరాజ్. తన భారీ శరీరాన్ని ఈడ్చుకుంటూ ఓ చేతితో బట్టతల నిమురుకుంటూ సూట్లోకి ఎంటర్ అయ్యాడు భాగ్యరాజ్. అతన్ని చూసి నలుగురు ఒక్కసారి గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి సమస్యలైనా చిటికలో పరిష్కరించే భాగ్యరాజ్ అంటే పారిశ్రామిక రంగంలో గొప్ప గౌరవం. నాకు తెలుసు మీరు నా కోసం అల్లాడిపోతుంటారని అని తేలిగ్గా అంటూ సోఫాలో చితికిలబడ్డాడు. ఆ తర్వాత తాపీగా 2 కాళ్ళు బార్లా చాపి ముందు సోఫాలో పెట్టాడు. ఇప్పుడేం చేయమంటారు? నలుగురిలో ఒకతను అడిగాడు భాగ్యరాజ్ వైపు ఆందోళనగా చూస్తూ. ఇప్పుడు ఇక చేయగలిగింది ఒకటే పరిస్థితి. దాదాపు చేయి దాటిపోయినట్లే. కొన్ని వేల మంది కార్మికుల జీవితాలకు సంబంధించిన విషయం ఇది. ఒక ఫ్యాక్టరీని నడపటం మీ చేత కాదని తేల్చిపారేశారు మీ కార్మికులు. నాకు తెలిసినంత వరకు కార్మిక మంత్రి తన వ్యక్తిగత ప్రెస్టేజ్ కోసం దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్కి ప్రయత్నం చేస్తాడు. ఆ సందర్భంలో ఓ స్టేట్మెంటు పారేస్తాడు. నా ప్రియమైన కార్మిక కుటుంబాలు ఆకలితో అలమటించడం ఇష్టం లేదని మేము చేపట్టి దాన్ని ఊడబోడుస్తామని. అంతేనంటారా? దిగులుగా అడిగాడు ఒకతను. అంతే కదా మరి. కుక్కకి మాంసం విసిరినట్లు 10 డిమాండ్లు వాళ్ళు అడిగితే మీరు ఫ్యాక్టరీ ఫైనాన్షియర్ పొజిషన్ బాగోలేదని 2 తీరుస్తా వస్తే ఇంతదాకా వచ్చేది కాదు. భాగ్యరాజ్ సలహా బదులు ఇలా అంతకుముందే చేస్తుంటే బాగుండేదన్న ధోరణిలో గతాన్ని ఎత్తి చూపుతూ తమ అసమర్థతపై చావుదెబ్బ కొట్టడం వారికి నచ్చలేదు. నలుగురు అసహనంగా కదిలారు. ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టగల భాగ్యరాజ్కి వారి రియాక్షన్ని కనిపెట్టడం పెద్ద కష్టం కాలేదు. ఇక ఆఖరికి మిగిలింది ఒకటే, రాత్రికి రాత్రి ఎంత వీలైతే అంత అప్పు చేయడం ఆ ఫ్యాక్టరీ మీద. 2-3 రోజుల్లో ప్రతిపక్షాల గొడవ ఎక్కువ అవుతుంది. మీ మీద ప్రభుత్వం ఒత్తిడి ఎక్కువ అవుతుంది. వెంటనే లాభ నష్టాల లెక్కలు, ఆస్తి అప్పుల పట్టిక వేసి ఎందుకు ఫ్యాక్టరీ దివాణా తీసిందో ఓ అనుభవజ్ఞుడైన ఆడిటర్తో రిపోర్ట్ రాయించి కోర్టులో లిక్విడేషన్ ఫైల్ చేయించండి. కార్మికులు ఈ విషయాన్ని గమనించరంటారా? అనుమానంగా ఒకతను అడిగాడు. పూర్ లేబర్ వారికి కేకలేయడం, గోరావులు చేయటం, సమ్మెలు చేయటం తప్ప మరేం తెలియవు అంతేనంటారా? కాకపోతే వాళ్ళకి తెలివితేటలు, సామర్థ్యం ఉంటే ఒకటి చేయవచ్చు. కానీ వారికి అవి ఉండవని నా నమ్మకం. అవి ఉన్న రీకన్స్ట్రక్షన్కి ఫైనాన్స్ చేసేందుకు బ్యాంకులు ముందుకు రాకుండా బ్యాడ్గా మీరు ప్రచారం చేయించండి. ప్రభుత్వ ఆర్థిక సంస్థలు అంత తొందరగా ముందుకు రావు. అలా చేసి ఫ్యాక్టరీ ప్రభుత్వ పరమైతే వారి రోగం కుదురుతుంది. అది బాగానే ఉంది. కానీ సాహితీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాట? అవును, నేను ఈ మధ్యనే ఆ సంస్థ గురించి వింటున్నాను. దాన్ని నడిపేది ఓ ఆడపిల్ల. ఆమె వచ్చి ఫ్యాక్టరీ నిలదొక్కునే అవకాశాలు పరిశీలించి ఫైనాన్స్ చేయవచ్చు. అంతగా వీళ్ళెవరైనా ఆమెను తేగలిగినా మోసపుచ్చో భయపెట్టో ఆమెను ఆడుకోవచ్చు. డోంట్ వరీ అంటూ పైప్ అంటించాడు. భాగ్యరాజ్ చెబుతున్న తేలిగ్గానే కనిపిస్తున్నా వాస్తవంలో అది ఎన్ని పలుపులు తిరుగుతుందోనని అక్కడున్న నలుగురికి భయంగా ఉంది.
ఆ భయాన్ని భాగ్యరాజు ముందు బయటపెడితే మరి లోకోత్తమోనన్న ఇన్ఫీరియారిటీ. 45 నిమిషాలకు భాగ్యరాజు ఓ నిర్ణయం తీసుకున్నారు వారి తరపున. వెంటనే ఫోన్ ఎత్తాడు. నేను భాగ్యరాజుని మాట్లాడుతున్నాను. ప్రీమియర్ ఇండస్ట్రీస్కి సహకరించేందుకు సాహితీ అనే ఓ యువతి వచ్చిందట. భాగ్యరాజు చెప్పుకుపోతుండగా ఫోన్ అవతల వైపు ఉన్న సత్యరాజు మధ్యలో కల్పించుకున్నాడు. ఇప్పుడు ఎక్కడుంది ఆవిడ? శభాష్, కార్యశూరుడు అంటే అలా ఉండాలి. ఆమె ప్రస్తుతం ప్రీమియర్ రిజిస్టర్ ఆఫీస్లో అకౌంట్స్ చూస్తోంది. మరో గంటలో కానీ బయటకు రావచ్చు. అర్థమైంది. దీపక్ రాజుని దింపితే సరిపోతుందన్నమాట. నువ్వేం చేస్తావన్నది నాకు అనవసరం. కంపెనీ క్యాంపస్ బయట పూర్ ఫెలోస్ నిలబడున్నారు. ఆ సందర్భాన్ని, వాతావరణాన్ని నీకు అనుకూలంగా మలుచుకో. ఆమె ఫైనాన్స్ ఇవ్వకూడదని నిర్ణయం అక్కడక్కడే తీసుకోవాలి. అర్థమైందా? నీ షేర్ సాయంత్రం 6 గంటలకి నీ యూనియన్ ఆఫీస్లోనే అందించబడుతుంది. భాగ్యరాజ్ ఫోన్ కట్ చేశాడు. ప్రీమియర్ కంపెనీ యజమానులు భాగ్యరాజ్ వైపు కృతజ్ఞతగా చూశారు. సరిగ్గా ఇదే సమయంలో సత్యరాజ్ తన ముందు నించున్న హసీం ఖాన్, లాల్ సింగ్ బిర్క్, దీపక్ రాజు, సరస్వతిల వైపు చూశాడు. అప్పటికే ఏం చేయాల్సింది చెప్పేశాడు. ఆ మరుక్షణం వారి జీప్ ప్రీమియర్ ఇండస్ట్రీస్ ఆఫీస్ వైపు బయలుదేరింది. ప్రస్తుతానికి వస్తే సాహితీ నెమ్మదిగా తన కారు వైపు నడుస్తుంది. చెట్టు కింద ఉన్న ముగ్గురు ఆ సమయానికి దగ్గరగా వస్తూనే ఒకరికొకరు సైగ చేసుకున్నారు. హసీం ఖాన్ చేయి పైకి లేచింది. అంతే, అతని చేతిలోంచి విసరబడ్డ రాయి సూటిగా వచ్చి సాహితీ నుదురును తాకటం, ఆమె అబ్బా అంటూ కుడి చేత్తో నుదురును పట్టుకోవటం, నుదురును చేతిని తడుపుతూ రక్తం రావటం అంతా క్షణాల్లో జరిగిపోయింది. సాహితీ పక్కనున్న బాడీ గార్డ్స్ అలర్ట్ అయిపోయి నలువైపులా అనుమానంగా కోపంగా చూస్తుండగానే లాల్ సింగ్ బిర్క్ సాహితీ వైపు వస్తున్నాడు. మరొక క్షణం ఆలస్యమైన సాహితీ బిర్క్ చేతిలో ప్రాణాలు కోల్పోయి రానున్న ప్రమాదాన్ని ముందే పసిగట్టిన నాగ్ శివంగిలా సాహితీ ముందుకు దూకాడు. ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని బిర్క్ ఇనుప ముక్క లాంటి తన చేతిని లేపి ఒక్కటేశాడు. అదొచ్చి కరెక్ట్గా నాగ్ భుజం మీద ఓ వైపు చర్మాన్ని కస్సును చీల్చివేసింది. అప్పటికే ఆ ప్రాంతమంతా గందరగోళంగా తయారైంది. ఎవరికి వారు కంగారులో పరుగులు తీస్తున్నారు. బయటకు పరిగెత్తాలని ప్రయత్నించిన కొందరికి గేటు మూసి వేసుండటం మరింత భయాన్ని కలిగించింది. జరిగిందేమిటో క్షణాల్లో గ్రహించగలిగిన బిర్క్ కోపంగా 2 చేతులు గుప్పిళ్ళు బిగించి పైకెత్తాడు. దీని అంతటినీ దూరం నుంచి గమనిస్తున్న హసీం ఖాన్ తను రంగంలోకి దిగకపోతే వేసుకున్న ప్లాన్ బెడిసి కొడుతుందని దారిచ్చి మరీ సాహితీ వెనుక వైపు నుంచి దూసుకువచ్చాడు. సాహితీకి అంతా అయోమయంగా ఉంది. తనకు శత్రువులు ఎవరిక్కడ? తన మీద దాడి చేయడానికే ఆ ప్రయత్నం అంతా అని తెలిసిపోయింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న చోటునే స్థాణువైపోయింది చేష్టలు దక్కి. ముందు బిర్క్ వెనుక ఖాన్ ఇద్దరూ ఒకేసారి చేతులు పైకెత్తారు. వారి చేతులు బలంగా సాహితీ మీద పడేలోపే నాగ్ సాహితీని 2 చేతులతో అమాంతం గాల్లోకి లేపి ముందుకు పడుతుండగా వారి చేతులు నాగ్ వీపు మీద పడిపోయాయి. బలమైన కర్ర ముక్క విరగొట్టిన శబ్దం వచ్చింది. ఆ దెబ్బకు నేల కరవాల్సిందే మరొకరైతే. నాగ్ ఆ దెబ్బతిని ఓదార్చుకుంటూ ముందుకు దూకాడు. ఆ దూకుడులోనే నాగ్ సాహితీ కారు ముందుకు తూలాడు. అప్పటికే డ్రైవర్ విసురుగా సాహితీని కారులోనికి ఓ వస్తువుని లాగటం, ఆ వెంటనే నాగ్ కారు డోర్ని మూయటం, ఇటువైపు తిరిగి చేతులు 2 బార్లా చాపి బిర్క్ ఖాన్ దెబ్బలు దాచుకోవడానికి సిద్ధపడటం అంతా క్షణాల్లో జరిగిపోయింది. జరుగుతున్నదేమిటో గ్రహించిన మిగతా విద్యార్థులు రేసు కుక్కల్లా ఖాన్ బిర్క్ల వైపు దూసుకువచ్చారు. అప్పటికే ఆ ఉపద్రవాన్ని గ్రహించిన బిర్క్ ఖాన్ సీన్లోంచి తప్పుకుని కార్మికుల మధ్యలోకి జరబడ్డాడు. మరో 10 నిమిషాలకి పరిస్థితి అదుపులోకి వచ్చాక చూస్తే బిర్క్ కానీ ఖాన్ కానీ లేరు. అప్పటికే వారి జీప్ సరస్వతి చేతుల్లో 60 కిలోమీటర్ల వేగానికి వచ్చింది. 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అప్పుడు డోర్ తెరుచుకొని సాహితీ కిందకి దిగింది. ఆమె నుదుటి నుంచి వస్తున్న రక్తంతో ఆమె జాకెట్ చీర తడిసిపోయాయి. జరిగిన దుష్పరిణామాలకి కార్మికులు సిగ్గుతో తలవంచుకున్నారు. ఆదిత్య ముఖాన్ని నెత్తురు చుక్కలేదు. ఎంతో దయార్థ హృదయంతో మునిగిపోతున్న కొన్ని వందల కార్మిక కుటుంబాన్ని నిలబెట్టాలని వచ్చిన మేడంకి ఇలా జరిగిందేమిటి? దీన్ని ఆమె క్షమించగలుగుతుందా? తమ గోడు వింటుందా? ఈ ప్రశ్నలే ఆదిత్యను మిగతా కార్మిక వర్గాన్ని క్షోభ పెడుతున్నాయి. ఎవరూ ఏం మాట్లాడలేక బిక్క చచ్చిపోయారు. సాహితీ చూపులు వీరి మీద లేవు. వెంట్రుక వాసిలో చావు నుండి తనను రక్షించిన యువకుడి కోసం చూస్తున్నాయి.
ఆమె కళ్ళు ఓ క్షణం మెరిశాయి. అక్కడికి 15 అడుగుల దూరంలో నలుగురైదుగురు తనను రక్షించిన యువకుడికి కట్టుకొడుతున్నారు. చకచకా అక్కడకు నడిచింది. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ అంది సాహితి. ఆ మాటలకు నాగ్ పక్కనున్న యువకులు కాస్త పక్కకు తప్పుకున్నారు. వంగని మోకాల్ని సర్దుకుంటున్న నాగ్ తలెత్తి చూశాడు. ఎదురుగా తను కొన్ని నిమిషాల క్రితం రక్షించిన యువతి తన వైపే కృతజ్ఞతగా చూస్తూ సాహితి ఓ క్షణం ఏం మాట్లాడలేకపోయింది. అప్పటికే నాగ్ ఒళ్ళంతా రక్తసిక్తమైపోయింది. మెరుపు వేగంతో నాగ్ చేయి పట్టుకుని తన కారు వైపు లాక్కెళ్ళి సీట్లో కూర్చుండబెట్టి స్టీరింగ్ ముందు తనే కూర్చుంది సాహితి. కరెక్ట్గా 5 నిమిషాలకు కారు ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ముందు ఆగింది. నాగ్ ఏం మాట్లాడలేదు. సాహితి కూడా మౌనంగానే ఉంది. ఇద్దరు హాస్పిటల్కి చేరిన అరగంటకు నాగ్ ఫ్రెండ్స్, ప్రీమియర్ కంపెనీ కార్మికులు ఆ నర్సింగ్ హోమ్కి చేరుకున్నారు. సాహితికి, నాగ్కి ఇద్దరికి చెరొక వార్డులో గాయాలు కడిగి కట్టుకట్టేసరికి గంట పట్టింది. ఎక్కువ రక్తం పోయిన మూలంగా నాగ్ స్పృహలో లేడు. సాహితి ఆందోళనగా హాస్పిటల్ సూపరింటెండెంట్ వైపే చూస్తూ కూర్చుంది. తన మీద అటాక్ ఎందుకు జరిగిందో, ఎవరా అటాక్ సృష్టించారో సాహితి అప్పటికీ గ్రహించగలిగింది. తన ఫ్యాక్టరీకి ఫైనాన్స్ చేయటం ఇష్టం లేని వ్యక్తులు తమ అయిష్టాన్ని ఈ విధంగా తెలియజేశారు. అయితే వారు ఊహించని విధంగా అదే క్యాంపస్లోకి అప్పటికే యూనివర్సిటీ విద్యార్థులు ప్రవేశించడం, వారి ప్లాన్ని తలకిందలు చేయటం కేవలం యాదృచ్ఛికం. సాహితి ఈసారి ఉలిక్కిపడింది. ప్లాన్ ఎందుకు అప్సెట్ అయింది? తీవ్ర స్వరాన మందలిస్తున్నాడు భాగ్యరాజ్ సత్యరాజ్ని ఫోన్లో. నా ప్లాన్స్ ఎప్పుడు ఫ్లాప్ అవ్వవు. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు సత్యరాజ్ బంధిస్తున్నాడు. ఎదురుగా తన అనుచరులు నలుగురు ముక్కాలు దించుకొని నిల్చున్నారు. మరెందుకు? అదే టైంకి ఆ క్యాంపస్లో యూనివర్సిటీ విద్యార్థులు క్లీనింగ్ ప్రోగ్రాంలో ఉన్నారు. అది మా మనుషులకు తెలియదు. ఏమైనా ప్లాన్ అప్సెట్ కొట్టింది. భాగ్యరాజ్ కంఠంలో పెరుగుతున్న తీవ్రతను సత్యరాజ్ గమనించకపోలేదు. పోనీ కనీసం తన మీద ఆ దాడి చేసింది కార్మికులే అనన్నా దమ్మిందా? నమ్ముండవచ్చు. నీ మనుషుల్ని ఎదురుగా గుర్తుపట్టి ఉండరు కదా? గుర్తుపట్టి ఉండరు, సత్యరాజు నమ్మకంగా చెప్పాడు. అన్నయ్యకు ఫోన్ చేశావా? భూపతిరావు ఆఫీసుకి రాగానే దినేష్ని అడిగిన తొలి ప్రశ్న అదే. అప్పటికే ఫోన్ చేసి వివరాలన్నీ కనుక్కున్న దినేష్ కాస్తంత అనీజీగా ఉన్నాడు. వెంటనే ఏం సమాధానం చెప్పలేకపోయాడు. ఫోన్ చేశావా మరలా అడిగాడు భూపతిరావు. చేశాను తగ్గు స్వరాన్ని అన్నాడు దినేష్. తను ఫోన్లో విన్న విషయాలన్నీ తండ్రికి చెప్పాలా వద్దా అని సంకోచిస్తున్నాడు దినేష్. ఏమన్నాడు? సీరియస్గానే అడిగాడు భూపతిరావు. అన్నయ్య యూనివర్సిటీలో లేడట. మరి ఏదో మూమెంట్ క్లీన్ ప్రోగ్రాం చేపట్టి సిటీలోకి వెళ్ళాడట. భూపతిరావుకి కోపం సర్వన వచ్చింది. తమాయించుకొని వెంటనే రమ్మని కబురెట్టు అన్నాడు. దినేష్ తండ్రి వైపు సందేహంగా చూస్తూ నోరు తెరవబోయి ఆగిపోయాడు. కొడుకు ఏదో చెప్పడానికి సందేహిస్తున్నట్లుగా గ్రహించగలిగాడు భూపతిరావు. పర్వాలేదు చెప్పు, ఏం జరిగింది అన్నాడు కాస్త అన్యాయంగా. ప్రీమియర్ ఇండస్ట్రీస్ ఆవరణలో అన్నయ్యకు దెబ్బలు తగిలాయట. ప్రస్తుతం ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో ఉన్నాడట. రక్తం బాగా పోయిందట. దినేష్ మాటలు పూర్తి కాలేదు. భూపతిరావు చేతిలో ఉన్న స్టిక్ మధ్యకు విరిగిపోయింది. నాగ్కి రక్తం ఎక్కించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాహితీ ఆందోళనగా ఆ వార్డ్ ముందు పచారు చేస్తూ ఆలోచిస్తోంది. తన మీదకు దాడి జరిపిన ఇద్దరు వ్యక్తుల్ని చాలా కాలం కిందట ఎక్కడో చూసిన గుర్తు జ్ఞాపకాన్ని తవ్వుతోంది. కానీ ప్రయోజనం లేకపోతోంది. పచారు చేస్తున్నదల్లా ఓ చోట ఆగిపోయింది. 5 సంవత్సరాల క్రితం ఏదో ఒక సందర్భంలో తన మీద దాడి జరిపిన ఇద్దరు వ్యక్తుల్ని చూసినట్లుగా గుర్తు ఏ సందర్భంలో, ఖచ్చితంగా ఎప్పుడు అనేదే గుర్తుకు రావటం లేదు. చికాగ్గా ఓసారి విదిలించింది. అంతలో హాస్పిటల్ ఆవరణలోకి 2 కార్లు, ఓ జీప్ ఎంటర్ అయ్యాయి. అందులోంచి 4 వ్యక్తులు దిగి సరాసరి నాగ్ ఉన్న వార్డు వైపే రావటం చూసింది సాహితి. బాగా దగ్గరయ్యాక ఆ 4గురిలో ఒకరిని వెంటనే గుర్తుపట్టింది. అతను నేషనల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ సదరన్ రీజియన్ డీలర్. అతని దగ్గరికి వస్తూనే హలో మేడం, హౌ ఆర్ యూ అంటూ పలకరించాడు. మర్యాదపూర్వకంగా తను విష్ చేసింది. డీలర్ సరాసరి హాస్పిటల్ సూపరింటెండెంట్ గదిలోకి నడిచాడు. సాహితి ఓసారి వాచి వైపు చూసుకుని ఓ నిర్ణయానికి వచ్చిన దానిలా వరండా దిగి ప్రక్కనే ఉన్న ఓ డాక్టర్ గదిలోకి వెళ్ళి నాగ్ ఉన్న గదిలోకి ఫోన్ చేసింది. హలో డాక్టర్, పొజిషన్ ఎలా ఉంది? మామూలుగా అడగాలని ప్రయత్నించిన ఆమె కంఠంలో కాస్తంత ఆందోళన వ్యక్తమైంది. డోంట్ వరీ మేడం, హీ ఈజ్ ఆల్ రైట్. అది విని సాహితి ఫోన్ పెట్టేసి కారు వైపు నడిచింది. కారు దగ్గర వెయిట్ చేస్తున్న సెక్రటరీ సాహితిని చూసి
వినయంగా పక్కకు తప్పుకుంటూ కారు డోర్ తెరిచి పట్టుకున్నాడు. సాహితీ కారులో కూర్చోబోతూ, మీరు ఇక్కడే ఉండి అతని పొజిషన్ గురించి నాకు ఎప్పటికప్పుడు తెలియపరచండి. ట్రీట్మెంట్లో ఎలాంటి లోపం రాకూడదు, మైండ్ ఇట్ అంటూ డోర్ వేసుకుంది. జోరున వర్షం ఉండుండి ఈదరగాళ్ళు, కన్ను పొడుచుకున్న కానరాని గాఢ అంధకారం, అప్పుడప్పుడు మెరుపులా వెలుగుల్లో జడలు విరబోసుకుంటున్నట్లుగా ప్రహరీ గోడ ముందు 4 నిలువెత్తులో అశోక చెట్లు ఉధృతంగా ఊగిపోతూ వాటిపై చివరలు నేలను తాకుతున్న భ్రమను కలిగిస్తూను ప్రళయం ముంచుకొచ్చిన భావన. కరెంటు పోయి అరగంట దాటింది. టెలిఫోన్ పనిచేయటం లేదు. ఒంటరిగా ఒకే ఒక్కతను ఎదురుగా బెడ్ మీద 4:30 ఎండ తన చిన్నారి 3 వారిన తన జీవితానికో అర్థం కలిగిస్తూ ఎందుకు బతకాలని అప్పుడప్పుడు ఏర్పడే శూన్యానికి సమాధానం చెప్తూ ఒంటి కొరవొత్తి చీకటిని చీల్చడానికి విశ్వప్రయత్నం చేస్తుంది. సాయంత్రం జరిగిన సంఘటన పదే పదే గుర్తుకొస్తూ సాహితిని ఓ పక్క అధైర్యపరుస్తూ మరో పక్క రెచ్చగొడుతోంది. తనను భయపెట్టి ప్రీమియర్ కంపెనీకి ఫైనాన్స్ చేయకుండా ఉండేందుకు ప్రత్యర్థులు ఎక్కనున్న అతిహేయమైన మార్గం తనని చంపబోవటం. అమ్మ అంది నిద్రలో ఉలిక్కి పడుతూ. పోనీ అసంకల్పితంగా బెడ్ వైపు ఊరికి సోనీ వెన్ను మీద చేయి వేసి ప్రేమంగా నిమిరింది. మంచం పక్కనే ఉన్న వాల్ కుర్చీలో కూర్చుని పైకప్పుకేసి చూస్తేనే ఓ చేతిలో కూతురి శరీరాన్ని ప్రేమగా స్పృశించుతోంది. ఒక వ్యక్తి కానీ సంఘటన కానీ మన ఫలకం మీద ముద్రించుకుపోవటానికి సుదీర్ఘమైన కాలం కానీ టైం లేప్స్ కానీ అక్కర్లేదు. ఆ సంఘటన జరిగి కరెక్ట్గా 36 గంటలు. అప్పటి నుంచి ఆ వ్యక్తి చురుకైన కళ్ళు నీడలా వెంటాడుతూ తనను ఆపదల నుంచి రక్షిస్తున్న భావం తెరలుగా కుదిపివేస్తోంది. ఒకే ఒక క్షణం ఆలస్యమై ఉంటే ఈనాడు తన బిడ్డ గతి ఏమయ్యేదో ఆలోచించుకుంటుంటే సాహితికి నాగ్ మీద కృతజ్ఞతాభావం రెట్టింపవుతుంది. ఓ పక్క తన ప్రాణదాత, మరో పక్క తనను చంపటం ద్వారా తన ప్రయత్నాన్ని అడ్డుకోవాలనుకునే దుష్టశక్తులు. అతనికి ఎలా ఉంది? ఈ ప్రశ్న సాహితి కొన్ని లక్షల సార్లు తనకు తానే ప్రయత్నాలను అడ్డుకోవాలనుకునే దుష్టశక్తులు. తనను అమాంతం గాల్లోకి లేపిన అతని శక్తివంతమైన బాహువులు తనను రక్షించే ప్రయత్నంలో అతని కళ్ళలో కనిపించే వెలుగు, తెగువ, మృత్యువు చివరను తాకుతూ తనను రక్షిస్తున్న అతి సాధారణంగా ఉండగలిగిన అతని స్థైర్యం. దాదాపు తన వయస్సే ఉండొచ్చు. జీవితపు ఆటుపోటుల్ని చవిచూసిన ఆనవాళ్ళు లేని ఆ ముఖంలో కొండంత ఆత్మవిశ్వాసం. ఎలాంటి విపత్తునైనా అధిగమించగలను అనే భావాన్ని సూచించే అతని శరీర వేగం, కనిరెప్పపాటు కాలపు ప్రమాదాలని సైతం చప్పున గ్రహించి చెర తీసుకోగల స్ఫూర్తి. అంతలోనే సాహితీ ఆలోచనలు ఓ కేంద్ర బిందువు దగ్గర ఆగిపోయాయి. కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం తన భర్త తనకు దూరంగా వెళ్ళిపోతూ 2 వ్యక్తుల ద్వారా పంపించిన 5 లక్షలు. ఆ మరుసటి రోజే తన భర్త ప్రమాదవశాత్తు ఓ ఎత్తైన మేడ మించి పడి చనిపోవటం. ఆ చావు అప్పటికే తన కడుపులో పెరుగుతున్న ప్రాణి ఉలికిపాటుకు గురి చేసిన సంఘటన. ఆ 5 లక్షలతో తను అంచెలంచెలుగా పైకొచ్చిన సుదీర్ఘ సంక్లిష్ట ప్రయాణం. ఓ ఆడదేమిటి, ఇంతటి గొప్ప ఉద్దేశాలు కలిగి ఉండటం ఏమిటి, పారిశ్రామిక ప్రపంచంలో ఇంతటి పేరు ప్రఖ్యాతలు గడించడం ఏమిటి అనే ఈర్షతో కొందరు కలిగించిన అడ్డంకులు, వాటిని తను అధిగమించిన తీరు, ఇవన్నీ ఇలా ఉంచితే ఈ 5 సంవత్సరాల కాలంలో తనకు ఏనాడు తన బతుకు భద్రత పట్ల భయం కానీ, మగవాడి గురించిన ఆలోచన కానీ రాలేదు. కానీ ఈనాడు మనసంతా గజిబిజిగా అయిపోయి ఆలోచనలు, అనుభవాలు సంఘర్షించుకుంటున్నాయి. ఓసారి అశాంతిగా తల విదిలించి ఫోన్ దగ్గరకు నడిచి మరోసారి ప్రయత్నించింది. లాభం లేకపోయింది. ఆ చికాకుతోటే వచ్చి కూతురు పక్కనే ఒరిగిపోయిన కళ్ళు మూసుకునే ప్రయత్నం చేసింది. అది లాభం లేకపోయింది. తిరిగి ఆలోచనలు. రేపు ఉదయమే హాస్పిటల్కి వెళ్ళి అతను ఎవరైంది, ఏం చేస్తున్నది తెలుసుకోవాలి. ఈసారి ఉలిక్కి పడింది. అతని వివరాలు తెలియలేదని అసంతృప్తిలోంచి వచ్చిన అశాంత ఆలోచనల. ఇంతకీ తను చంపబోయిన 2 వ్యక్తులు ఎవరు? దిగ్గున లేచి కూర్చుంది. ఓ అర నిమిషం తర్వాత కొవ్వొత్తి వెలుగులోనే బాల్కనీ గోడ దగ్గరకు నడిచి
ఒకటి కిటికీ రెక్క ముందు ఆగింది. విశ్వమంతా గాఢ సుషుప్తిలో ఉంది. ఆకాశమంతా అంధకారమయం. ఆ ఏకాంత గాఢాంధకారంలో నీరవ నిశ్శబ్దంలో తన హృదిలో చిత్రమైన అలజడి. అది ఏ స్పందనకు ప్రతిస్పందనో తెలియని అయోమయ స్థితి. ఆమె గజిబిజి ఆలోచనలు ఓ నిర్దిష్టం కోసం తడుముకుంటున్నాయి. ఒంటరితనపు నిశ్శబ్ద జీవితపు స్రవంతిలో ఓ మూల చిన్న అసంతృప్తి. కొండలా పెరుక్కుంటూ వస్తున్న శూన్యత, పరిపూర్ణత లేని జీవితం. ప్రేమ, ఆప్యాయత, అభిమానం, ఆరాధన అనే పదాలకు అర్థం తెలుసుకోబోయే ముందు క్షణం పోగొట్టుకున్న తోడు మరొక్కసారి ఉలిక్కిపడింది. అంటే తన ఆలోచనలు తనని ఎక్కడికి తరుముతున్నాయి? తోడువేపా, నీడవేపా, ఏ వైపు? విసిగిస్తున్న మనస్సును నిద్రపుచ్చే నిద్రమాతలు ఆమె గొంతులోకి జారాయి నిశ్శబ్దంగా. 5 నిమిషాలకి ఆదమరచి నిద్రలోకి విరిగింది. ఎక్కువ సమయం సబలగా యోచించి సాహితీ, ఈసారి మాత్రం అబలగా. అదే నిశీతి రాత్రి భాగ్యరాజ్ గెస్ట్ హౌస్లో వాతావరణం చాలా వేడిగా ఉంది. సరిగ్గా రాత్రి 11 గంటలకు మీటింగ్ అని తెలియవచ్చినా అతని జాడలేదు. 11:30 కావస్తున్న సత్యరాజ్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఎదురుగా బిర్క్ ఖాన్ తలలు వంచేసుకున్నారు. అదే తొలిసారి సత్యరాజ్ ముందు వాళ్ళ అవమానంతో తలలు దించుకున్నది. అప్పటి వరకు కోపంగా పచారులు చేస్తున్న సత్యరాజ్ ఓ చోట ఆగిపోయి 2 ప్రయత్నాల్లోనూ ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పుడు ఏమని భాగ్యరాజ్కి సమాధానం చెప్పాలి? ఆఫ్టర్ ఆల్ ఓ ఆడది. ఆవేశంతో సత్యరాజ్ నోటి వెంట బూతులు కూడా వస్తున్నాయి. కేవలం ఓడదాన్ని బెదిరించడం మూలంగా రావాల్సిన 5 లక్షలు కళ్ళ ముందు చేజారటమే కాకుండా భాగ్యరాజ్ ముందు అసమర్థుడిగా తల వంచుకోక తప్పదు. అదే సత్యరాజ్ బాధంతా. ఖాన్, బిర్కులు ఈసారి తలెత్తి సత్యరాజ్ వైపు చూశారు. ఆఖరిగా మరొక ఛాన్స్ ఇప్పించమన్నట్లు. సత్యరాజ్ ఓసారి వాచి చూసుకున్నాడు. అర్ధరాత్రి అప్పుడే దాటినట్లు తెలియజేస్తూ డేట్ మారుతున్నాయి వాటిలో. ఈ తుఫాన్ వాతావరణంలో భాగ్యరాజ్ ఇక్కడికి రాడు. ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని బెడ్ ఎక్కేసి ఉంటాడు. పదండి వెళదాం అంటూ బయటకు నడిచాడు సత్యరాజ్. ఒళ్ళు జలధరింపజేసే ఆ వాతావరణంలో సత్యరాజ్ జీప్ ముందుకు దూకింది. యూనివర్సిటీలో అంతా కదిలి వచ్చినట్లు నాగ్ని చేర్చబడిన హోటల్ ఆవరణ చూస్తుంటే అంతటా విద్యార్థులు గుంపులుగా చేరి నాగ్ గురించి చర్చించుకుంటున్నారు. నేషనల్ ఇండస్ట్రీస్ సదరన్ రీజన్ డీలర్ అప్పటికే 4 ఫోన్ కాల్స్ అందుకున్నాడు. భూపతిరావు సెక్రటరీ మించి అతనితో క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతుంది. నాగ్ని తీసుకెళ్లేందుకు చార్టర్డ్ ఫ్లైట్, అత్యవసర సొంత పనులకు ప్రైవేట్ వ్యక్తులకు ఇండియన్ ఎయిర్లైన్స్ ఎక్కువ ఛార్జీతో ఏర్పాటు చేసే విమానం. నాగ్ని తీసుకెళ్లేందుకు చార్టర్డ్ ఫ్లైట్ ఒకటి అప్పటికే రెడీగా ఉంది. పెద్దబాబుని ఫ్లైట్ ఎప్పుడు ఎక్కిస్తున్నామంటూ చిన్నబాబు ఓ పక్క ఫోన్ చేస్తున్నారు. ఇలా భూపతిరావు స్టేటస్ తెలియజెప్పిన మేడం అనుమతి లేనిదే ఎట్టి పరిస్థితుల్లోనూ డిశ్చార్జ్ చేయమని హాస్పిటల్ చీఫ్ మొరాయించుకున్నాడు. ఎలా ఏమని సమాధానం చెప్పుకోవాలి? ఈ ఆలోచనతో ఆ డీలర్ వణికిపోతున్నాడు. దినేష్ ఎంత ఆవేశపడడో డీలర్కి తెలుసు. అనుకున్నది తక్షణం జరగకపోతే తన డీలర్షిప్ని పీకేయగలడు. కడుపులో చల్లగదలకుండా లక్షలు ఆర్జించి పెట్టే కామధేనువు లాంటిది నేషనల్ ఇండస్ట్రీస్ డీలర్షిప్. చీఫ్ మేడం అని ఎవరిని ఉద్దేశించి అంటున్నాడో డీలర్కి తెలుసు. ప్రీమియర్ ఇండస్ట్రీస్ పని మీద వచ్చిన సాహితీ ఓ హోటల్లో ఆగినట్లు, ఆ తర్వాత అదంతా జరిగినట్లు, తక్కువ ప్రాణదానం చేసిన వ్యక్తి కోలుకునే వరకు ఆమె ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుని హోటల్ గదిలో మకాం చేసి ఉన్నట్లు డీలర్కి తెలుసు. తనను రక్షించిన వ్యక్తి ఎవరనేది ఆమెకు తెలిసి ఉంటే హాస్పిటల్ చీఫ్ని డిశ్చార్జ్ చేసేందుకు అనుమతించేదేమో. సాహితీ అప్రోచ్ అయ్యేందుకు డీలర్ ప్రిపేర్ అవుతుండగా లోన గదిలో నాగ్కి మెలకు వచ్చింది. అది తెలియగానే హాస్పిటల్ స్టాఫ్ హడావుడిగా ఎక్కువైంది. అందరూ నాగ్ ఆరోగ్యం పట్ల ఆదుర్దా చెడుతున్న వారిలాగే కనిపిస్తూ అసలు కారణం వేరే ఉంది. నాగ్ రక్షించింది పారిశ్రామిక ప్రపంచంలో సరికొత్త సంచలనం తీసుకొచ్చిన ది మోస్ట్ పవర్ఫుల్ లేడీ సాహితీ అని తెచ్చిన దగ్గర నుంచి స్టాఫ్ శ్రద్ధ మరీ ఎక్కువైంది.
నాకు చాలా మామూలుగానే లేచి కూర్చొని డాక్టర్స్ ముఖంలో కనిపిస్తున్న ఆదుర్దాకి ఆశ్చర్యపోయాడు. అంతలోనే చప్పున గ్రహించాడు తనెవరో తెలిసి హడావిడి చేస్తున్నారని. అది 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 తలుచుకోగానే నాగ్ ముఖం చికాగ్గా మారిపోయింది. అదే తనకు సరిపడదని తనకి తానుగా నిలబడాలనుకొని నాగికి తండ్రి స్టేటస్ వలన వచ్చే గౌరవ మర్యాదలు భయభక్తులు అంటే అసహ్యం. సరిగ్గా ఈ ఆలోచన దగ్గరే భూపతిరావు, దినేష్ ఓ పక్కకు, నాగు ఒక్కడు ఓ ప్రక్కకు అభిప్రాయపరంగా చీలిపోయి ఉన్నారు. అందరినీ ఓ నిమిషం బయటకు పంపించి డీలర్ నాగ్ దగ్గరకు వచ్చాడు. డీలర్ని చూసి నాగ్ ఒకంత ఆశ్చర్యపోయాడు. మీరేమీ అనుకోరంటే చిన్న విన్నపం పెదబాబు అన్నాడు నీళ్ళు నమ్ములుతూ డీలర్. ఏమీ అనుకోను, కానీ విన్నపం పెదబాబు లాంటి స్టూపిడ్ మాటకు వాడకు. నాగ్ అంటే చాలు, ఇంతకీ ఈ విషయం ఏమిటో చెప్పండి అన్నాడు. కానీ అప్పటికే ఆ డీలర్ మీద అసహించుకుంటాడు నాగ్. మీ నాన్నగారు మిమ్మల్ని తక్షణం తీసుకొని రమ్మని నాకు తాకీదు పంపించారు. ఆల్రెడీ చార్టెడ్ ఫ్లైట్ ఒకటి వచ్చి ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తోంది. డీలర్ తన మీద పడిన విపత్తు గురించి చెప్పుకుంటూ వెళుతున్నాడు. తన తండ్రికి ప్రతాపం హడావడి తెలిసిన వాడు కావటంతో ఆ ఏర్పాట్లకు అంతగా ఆశ్చర్యపోలేదు. కానీ ముఖం తప్పించుకున్నాడు. డీలర్ పడే ఊహించగలిగాడు నాగ్. చూడండి, నేను అంత ప్రాముఖ్యం ఉన్న వ్యక్తినేం కాదు. చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళినంత గొప్పవాడిని అంతకంటే కాదు. అంత కొంపలు మునిగిపోయాం పనులేం లేవు నాకు. అయినా ఆ రక్తపు ఏర్పాట్లు జరిగాయంటే కేవలం ఇండస్ట్రియల్ కింగ్ శ్రీమన్ భూపతిరావు గారి కొడుకునే కదా. అదే నాకు వద్దనింది. డీలర్ గుండెల్లో గాయపడింది. నాగ్ ఉద్దేశంలో వ్యతిరేకత స్పష్టమవుతోంది. అలాంటి రాచరికపు మర్యాదలు ఈయనకు నచ్చవు. అలాగే లేకుంటే అటు భూపతిరావుకు, దినేష్కి నచ్చదు. మధ్యలో తను ఇరుక్కుపోయాడు. క్షణాల్లోనే ముఖమంతా చెమటలు పట్టాయి. డీలర్ చిన్నగా బాడీ షివరింగ్ కూడా ప్రారంభమైంది. ఏం మాట్లాడాలో తోచక అయోమయంగా చూస్తున్నాడు. భయపడకండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు. మీ పిలక మా నాన్న తమ్ముడి చేతిలో ఉండబట్టే కదా నా ఆరోగ్యం పట్ల, నా ప్రయాణం పట్ల, వాళ్ళు అప్పచెప్పిన పని పట్ల ఆందోళన చెందుతున్నారు. ఇదే నాకు నచ్చనిది. నటన వృత్తి కాబట్టి నటించే హక్కు ఒక్క నటులకే ఉండాలి. కానీ ఇప్పుడు అందరూ నటిస్తున్నారు. ఆ నటనలో కృత్రిమైన ప్రేమ, భయం, అభిమానం, ఆప్యాయత, ఆనందం, కృతజ్ఞత, ఆరాధన, చికాకు, కోపం, వినయం అన్నీ ఆలోచించి వస్తున్నాయి. అన్నీ నటనలోంచే వస్తున్నాయి. నిర్భయంగా నిక్కచ్చిగా మాట్లాడే నాగ్ అంటే భూపతిరావు ఎస్టేట్లో అందరికీ నిజమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. డీలర్ వింటుండిపోయాడు. అన్నింట్లోకి అతి ప్రమాదకరమైంది వినయం. అతి వినయం అవతలవాడికి తనను గౌరవిస్తున్నాడనే భ్రమను కలిగించి పనులు పూర్తి చేసుకుని మొండి చేయి చూపించే బాస్టర్డ్స్ అంటే నాకు అసలు నచ్చదు. అవునన్నట్లుగా తలుపుటం మినహా ఏం చేయలేని నిస్సహాయ స్థితి డీలర్ది. ఎలాగైనా నాగ్ని ఎస్టేట్స్కి చేర్చడమే డీలర్కి కావాల్సింది. అన్నింటికీ అతి ప్రమాదకరమైన దేశభక్తితో నటన అంటూ ఒక క్షణం ఆగిపోయాడు నాగ్. ఓ నిమిషం మౌనం తర్వాత, మీ క్షేమం కోసం నేను బయలుదేరుతున్నాను. నాగ్ మాటలు పూర్తి కాకుండానే విన్నదానికే గుండెల మీద బరువు తగ్గించినట్లుగా ఫీల్ అయ్యాడు డీలర్. కానీ నేను ట్రైన్లోనే బయలుదేరుతాను అంటూ బెడ్ మించి లేచి ఓసారి తాను సరిచూసుకొని అడుగు వేయబోయిన కళ్ళు తిరిగినట్లుగా అనిపించి ఓ క్షణం కూర్చుండిపోయాడు. అద్దం ముందు నిలబడి చీర కట్టుకుంటున్న సాహిత్య దగ్గరికి వచ్చింది సోని. మమ్మీ, మనం ఈరోజు ఊరికి వెళ్తున్నాం కదా. ముత్యంలా మెరిసిపోతున్న కూతురి వైపు ఒక క్షణం చూసి చటుక్కున్న నుదుటి మీద ముద్దెట్టుకొని అవునన్నట్లు తలూపింది. అంతలో కాలింగ్ బెల్ వినిపించింది. సాహితీ త్వరగా చీర కుర్చీలు సర్దుకొని వెళ్ళి డోర్ తెరిచింది. ఎదురుగా సెక్రటరీ నిలబడున్నాడు. అతనికి ఎలా ఉంది? ఆతృతగానే అడిగింది. సారీ మేడం, ఆయన వెళ్ళిపోయారు అన్నాడు తలదించుకొని. అతనేమన్నాడు ఓ క్షణం అర్థం కాక తికమక పడింది ఆమె. హీ ఈజ్ ఆల్ రైట్. అయితే రాత్రి అతని బంధువులు మిత్రులు వచ్చి
తీసుకెళ్ళిపోయినట్లు తెలిసింది అన్నాడు కాస్తంత భయంగానే. చెప్పింది చెప్పినట్లు చేయకపోయినా, పెట్టిన గడువులోనే పని పూర్తి కాకపోయినా సాహితి క్షమించదని గతంలో అనుభవపూర్వకంగా తెలిసినవాడు కనుకే ఆ భయం. అతని వివరాలు కనుక్కుందామని ఓ క్షణం అనిపించింది సాహితికి. కానీ ఎందుకో ఆగిపోయింది. మిగతా కథ 4వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.